రైట్ నమస్తే. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్కి సపోర్ట్గా మొన్న జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ జరిగింది కదా, దాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. ప్రజెంట్ మనం ధర్నా చౌక్ దగ్గరలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తూ ఉన్నారండి? మొన్న అంటే మీరు ట్రక్కులు తెచ్చి, వాళ్ళు ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ట్రక్కులు తెచ్చి ముందే ప్లాన్ చేసుకొని పార్లమెంట్ మీద దాడి చేసిండ్రు, అందువల్లనే లాఠీచార్జ్ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని అగ్రీ చేస్తారా? అస్సలు అగ్రీ చేయనండి. అసలు ట్రక్స్ వచ్చి దాంట్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి ఇన్స్టాగ్రామ్ మీద చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ వీడియోస్ పెట్టేశారు. ఇది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ముందు గవర్నమెంట్ అందరినీ చెక్ చేసి పంపించారు, ఏమీ వెపన్స్ లేరని చెప్పి. దాని తర్వాత వాళ్ళు మొత్తం చెకింగ్ ఆపేసి అంత పెద్ద రాయిలతో నిండిన బండి లోపలికి ఎలా వస్తుంది? మా అక్కడ జంతర్ మంతర్ ఉన్నది మా స్టూడెంట్స్, మేమందరం అలా అసలు ఢిల్లీ సిటీ మధ్యలో రాయలు ఎక్కడి నుంచి తెస్తారు? అది కూడా అంత పెద్ద ట్రక్ది. అలా ఏం కాలేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇది ఒక చెప్పడం, ఇలా స్టూడెంట్స్ ఇలా చేస్తున్నారు, వీళ్ళు యాంటీ నేషనల్, వీళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పి చూపించడానికి చేస్తున్నది ఈ మొత్తం. వాళ్ళేమో అక్కడ ప్రొటెస్టర్స్ అందరినీ కూడా యాంటీ నేషనల్స్, వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్లు అంటున్నారు. మీరేమో ఆ ఫ్లాగ్స్ అవన్నీ కూడా కలర్తో వచ్చారు. ఎట్లా చూడవచ్చు దీన్ని? అసలు నేషనల్ అంటే ఏంటి? మన ప్రజల కోసం. అది మనము హైదరాబాద్లో ఉన్నా, మనము నార్త్ ఈస్ట్ ఉన్నా, ఎక్కడైనా మనం ప్రజల కోసం చూసుకోవాలి. కానీ మన ప్రభుత్వం ప్రజల గురించి చూసుకోవట్లేదు, వాళ్ళదే చూసుకుంటున్నారు. ఇండియా అంటే మన స్టూడెంట్స్, మన యూత్, మన ఫ్యూచర్. అయితే మనము అసలు నేషనల్ అంటే మేమే ఎవరు? మన స్టూడెంట్స్ కోసం పనిచేస్తున్న వాళ్ళే నేషనల్. యాంటీ నేషనల్స్ అంటే మన స్టూడెంట్స్ మాటలు వినకుండా, వాళ్ళు చచ్చిపోతున్నా ఏం అనకుండా వాళ్ళే యాంటీ నేషనల్. What the actual reason of protest? The reason of protest is the frustration that we are feeling. చాలా కోపం, చాలా ఇరిటేషన్ ఉంది చాలా మంది యూత్లో. నీట్ పేపర్ లీక్ వల్ల ఇంతమంది స్టూడెంట్స్ చచ్చిపోయినందుకు మేము ఫైనలీ మాట్లాడుతున్నాము. ఈ కోపం చాలా వాటి కోసం ఉంది. జాబ్స్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మన పెట్రోల్ కూడా ఇప్పుడు మొత్తం కల్పిస్తున్నారు. మన ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎంత పెరిగిపోయింది. 1950s తర్వాత, కోవిడ్ తర్వాత ఇంత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. We are just not happy. ఇంకా the NEET paper has given us a reason because we've lost the lives. చాలా మంది పిల్లలు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. ఆల్రెడీ డన్ దట్. మేము కంప్లైంట్ని తీసుకున్నాం, దాని మీద కేసు చేసినాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ లోపలేసినాము. అందులో లీక్ జరిగినటువంటి అధికారులను ఎవరైతే సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా లోపలేసినాం. అయిపోయింది. తర్వాత మళ్ళీ నీట్ పెట్టినాం, ఆ రీ ఎగ్జామ్ పెట్టినాం, రిజల్ట్ వచ్చింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నీట్ రాసినటువంటి వాళ్ళంతా అని చెప్పి మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఆల్ ఇండియా సెకండ్ టాపర్ ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు, దీన్ని చూడండి అని చెప్పి కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని అంతా? నేనైతే ఒకటే చెప్తాను సార్, ఈ 13 పీపుల్ని వాళ్ళు చేసే ముందు 2 రోజుల ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు? అసలు లీకే కాలేదు అన్నారు. దాని తర్వాత 2 రోజుల్లో 13 మంది ఎక్కడి నుంచి దొరికారో నాకైతే అర్థం కావట్లేదు. అది దొరికిన నిజమైన ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్. నీట్ లీక్ ఇస్ నాట్ ది ఓన్లీ లీక్. యూజీసీ నెట్ కూడా చాలాసార్లు లీక్ అయింది, మెనీ సబ్జెక్ట్స్ క్యాన్సిల్ చేశారు. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ 1 person, 2 people, 10 people, 13 people. The problem is with the system. అందుకే మేము అకౌంటబిలిటీ కోసం అడుగుతున్నాం రెసిగ్నేషన్. ఇట్స్ నాట్ అబౌట్ నీట్, ఇట్స్ అబౌట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ. అండ్ ఇన్ అడిషన్ టు దాట్, మనము 13 పీపుల్ని బ్లాక్ చేసి పెట్టినా దట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఇస్ అకౌంటబిలిటీ. నువ్వు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ క్రియేట్ చేస్తా అంటున్నాడు మోదీజీ. అసలు మన కోర్ట్స్లో, మన ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో ఎన్ని కేసెస్ ఉన్నాయో అవి దాని గురించి మాట్లాడట్లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ అ డిస్ట్రాక్షన్. మనల్ని ఆపడానికి మనం క్వశ్చన్స్ అడగొద్దని ఇలా అంటుండ్రు. కానీ దాంట్లో అది 13 పీపుల్ని జైల్లో పెట్టినా మాకు రెసిగ్నేషన్ కావాల్సిందే. గ్రూప్ ఆఫ్ మీడియా కొంత వేరేలాగా దీన్ని ప్రాపగాండా చేస్తుందంటారా? మీరు ఏమంటారు? దాన్ని చూసిన తర్వాత మీరు చూసే ఉంటారు ఇప్పటికీ. అంటే వీళ్ళంతా కూడా అంటే ద ప్రొటెస్టర్స్ ఆర్ నాట్ డూయింగ్ రియల్లీ ప్రొటెస్ట్. మొత్తం ఒక మతాన్ని వై దే ఆర్ ఇంక్లూడింగ్ ద రిలీజియన్ అని చెప్పి అడుగుతాం. జర్నలిజం అసలు 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఉండాలి. కానీ మొత్తం అమ్ముడిపోయి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం కరెక్ట్గా చెప్పట్లేదు. మనం చూస్తే ఎన్డీటీవీ ఒక ఏఐ వీడియో తీసి
పెట్టారు. ఇట్ ఈస్ సో స్కేరీ టు సీ దట్ ఇంత ఆబ్వియస్గా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా మనుషులు నమ్మేస్తున్నారని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాని అస్సలు నమ్మొద్దు. వీఆర్ మేము అసలు మా జనరేషన్ న్యూస్ చూడడమే ఆపేసింది. వీఆర్ లుకింగ్ at Instagram, we are looking at independent journalists, and we are trying to understand the situation that's happening. Mainstream media is only working for the government. ante సో ఫైనల్గా రాహుల్ గాంధీ ఆల్సో టుక్ ద స్టాండ్. అయితే దాన్ని ఎట్లా చూడాలి మనం నిజంగా, అంటే రాజకీయం కోసం వచ్చిన, ఎందుకంటే దాదాపుగా ఇట్స్ ఆల్రెడీ 1 month నుంచి ప్రొటెస్ట్ నడుస్తూ ఉన్నది. అప్పటిదాకా కనీసం వాళ్ళ వాయిస్ కాదు, ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా మీకు మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ లేదు. సడన్గా ఎంట్రీ ఇవ్వడం ఇదంతా అంటే రాజకీయంగా మలుపుకోవాలని చూస్తూ ఉన్నారా? అన్నా హజారే ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళకు ఒక లెటర్ పంపింది సేయింగ్ దట్ మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి. ఎప్పుడు అది చాలా పెద్దగా అయినాక ప్రొటెస్ట్. అలా చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ చేసేది రాజకీయం, కానీ మనకి ఇప్పుడు అవసరం ఉన్న సపోర్ట్ని మేము తీసుకుంటాం. అది సీజేపీ. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మన సీఎం. దానివల్ల మా ప్రొటెస్ట్ చాలా పీస్ఫుల్గా అవుతుంది. తను అది పాలిటిక్స్ కోసం చేశారా లేకపోతే తన హార్ట్ నుంచి చేశారా అది నాకంత ముఖ్యం కాదు, ఎందుకంటే దానివల్ల మేము మాట్లాడగలం. సో ఎంత ఒపోజిషన్ మనకి సపోర్ట్ చేస్తే అదంత మంచిది. అది ఓటింగ్ అప్పుడు మనం చూసుకుందాం ఏ పార్టీ మంచిదో, కానీ ఇప్పుడు కోసం ఎనీ సపోర్ట్ వీఆర్ వెరీ హ్యాపీ.